వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు ఏం చేద్దామంటే శ్రీదేవి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తీయని ఒక వెరైటీ టాపిక్ గురించి మాట్లాడదామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఏం చేసినా కూడా తలతిక్కగా కొంచెం తింగర్గా చేస్తుంటా అని చెప్పినా కదా, అట్లనే నేను చేసే కొన్ని తింగర్ పనులు ఏంటంటే, గాజులు ఉన్నాయనుకోండి, ఆ చీర కొన్నప్పుడు అది కొన్నప్పుడు అట్లా కొనను. ఓసారి పోయిందంటే గంపడేసుకొస్తాను అనమాట. సో లేదు అంటే బొట్లకు పోయినా అనుకోండి, ఏదన్నా పని మీద పోయినా అనుకోండి, అవి ఉన్నాయా అయిపోయినాయా తెచ్చుకుందామా, ఒక ప్యాకెట్ తెద్దామా, 2 ప్యాకెట్లు కాదు, ఇంత కట్ట పట్టుకొస్తాం. సో మీరు ఏది ఏం చీరలు కొన్నా అట్లనే కొంటా, లేకపోతే ఒక గోల్డే కొన్నికి వస్తలేదు ఆజ్కల్, కానీ లేకపోతే పైసలు ఉంటే అట్లనే కొంటుంటేనేమో. అంటే ఎప్పుడు కొనలేదు, ఎందుకంటే ముందరికి అట్లా ఏం కొనలేదు, అప్పుడప్పుడు కొన్నా అంతే. అండ్ శారీ పెట్టికోట్స్ కానీ అట్లా ఎనీథింగ్ మొన్న చూసారు కదా, పైజామాలు అన్నీ ఎట్లా కొనుక్కొచ్చుకున్నా అట్లనే ఉంటుంది అనమాట. ఇక దాని మీద పోదు, నాకు సపరేట్గా దాన్ని షాపింగ్ పోవాలా నా ఆలోచన కూడా రాదనమాట. తెచ్చి ఒకసారి పెట్టేసుకుంటే 1 ఇయర్ 2 ఏళ్ళు మర్చిపోవాలి దాన్ని. అదే లెక్కల గాజులు కొనుక్కున్నా. సో వెరైటీగా అంటే మామూలుగా అయితే కొంచెం మొగరాయిన్ లాగానే తిరుగుతుంది, ఇంట్లో ఎప్పుడు చూసిన ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు గిల్ట్గా ఫీల్ అవుతా అంటే దేవునికి ఆరతి ఇచ్చేటప్పుడు అయ్యా గాజు లేదన్న ఫీల్ అయ్యి ఇట్లా పట్టేసుకుంటాం మళ్ళా. సో కాళ్ళకు పట్టీల సౌండ్ ఇంట్రెస్ట్, కానీ గాజులు వేసుకుంటే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది చేతులు పనిచేసేటప్పుడు కూడా నాకు. సో అది విషయం అనమాట. ఇక నేను ముందే చెప్తా కదా, ఆడ లక్షణాలు తక్కువ మగ లక్షణాలు జర ఎక్కువ అని. సో పొరపాటున అమ్మాయిలాగా పుట్టినా అది విషయం. మా చెల్లెలు మాత్రం కంప్లీట్గా ఆపోజిట్. మొత్తం ఎప్పుడు చూసినా నిండు కుండలాగా మొత్తం నిండు గాజులు, బొట్లు, రంగురంగుల బొట్లు, 2-3 బొట్లు, ఇంకా అట్లా తిరుగుతుంటుంది మా చెల్లెలు. ఇద్దరికి ఆపోజిట్ అనమాట. అది విషయం. అయితే ఈసారి ఏమైందంటే, ఒక యాక్చువల్ దీని కొరకు లేదు, అంతకుముందు చెప్పిన కదా మీరు ఆ స్టిచ్చింగ్ నాకు అన్ని డిజైనరు అనమాట. నేనేదో పెద్ద డిజైన్లు వేసుకునేటట్టు, కానీ అన్నీ ఆమెనే చేస్తుంది, ఆమెనే కుట్టి పంపిస్తుంటుంది. సో అమీర్పేట్ల బెస్ట్ కుడుతుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పాను కదా. తను రీసెంట్గా గచ్చిబౌలికి షిఫ్ట్ అయిందనమాట. సరే ఆ ముచ్చట మళ్ళీ మీకు తనంతా చూపించుకుంటా డీటెయిల్గా అడ్రస్తో సహా చెప్తా. కానీ తన దగ్గరికి వెళ్ళినా కొంచెం రష్ ఉంది. సరే ఎందుకు వెయిట్ చేయడం అనేసి దగ్గరలోనే మాదాపూర్ కదా, వెనకటికి ఆడనే తిరిగినాం కదా, ఆడికి పోయినా అనమాట. అన్ని సేఫ్టీ పిన్నులు కొనక చాలా ఏళ్ళు అయింది, ఒక 2-3 ఏళ్ళు అవుతుంది నేను కొనక. సరే ఒక పట్టు పడదామని పోయి కొని ఏం చేసి అంటే, సరే గాజులు తీసుకుందాం అబ్బా అంటే, ఈ మధ్య బుద్ధివంతురాల్లాగా పూజలకు కూర్చునేటప్పుడు గాజులు వేసుకుంటున్నా కదా, అది ఎప్పుడు చూసినా ఏ గాజు చక్కగా దొరకట్లేదని గాజులు కొనుక్కుందామని పోయినా. ఎట్లా కొన్నా అనేది మీకు చూపిద్దామని అనిపించింది, అది సంగతి. ఓకేనా. ఇంకా సైజులు చూసుకొని నా చెయ్యిందంటే నీ 24 వస్తుంది, 26 వస్తుంది, 28 వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంత భారీ శరీరానికి ఇంత చిన్న గాజు కూడా పడుతుంది. సో అట్లా చిన్న గాజులు కూడా పడతాయి నాకు. కానీ కొంచెం గబుక్కుని ఇట్లా వేసి ఇట్లా తీసుకునేటట్టు ఉండాలి, అంతేగాని మెల్లగా ఇట్లా ఎక్కిస్తే 22-24 కూడా పడతాయి నా చేతికి. సో అట్లా దొరుకుతలేవనేసి గాజు సెలెక్ట్ చేసుకొని వచ్చిన. ఓకేనా. వాటిని చూసుకుంటే నాకేం మురిసిపోతున్నా నేనే. సరే ఆ మురిపై మీద మీ ముందు తీర్చుకుందామని ఇట్లా తీసిన, అది సంగతి. ఇదిగా ఒక్కటే అదొక డిజైనా, మళ్ళీ వేరు డిజైన్లు కూడా వస్తాయి అందులో, అన్ని రంగులు. ఇంకా ఏమన్నా ఇప్పుడు ఇంకా ఒక 2 ఏళ్ల దాకా టెన్షన్ లేదనమాట. మళ్ళీ 2 ఏళ్ళైనా కట్టిట్ అయితే మళ్ళీ కొనుక్కొచ్చుకుంటా. వెరైటీలు అనమాట. జనరల్గా నాకు మాత్రం ప్లెయిన్ ఇష్టం, చాలా ప్లెయిన్. బాగున్నాయి కదా, కనబడుతున్నాయి మీకు. మీరు కూడా మస్తు కొనుక్కొచ్చుకుంటున్నారేమో. నేను ఒక్కసారి ఇట్లా ఆగమాగం కొనుక్కొచ్చుకుంటున్నాను, చూపిస్తున్నాను అంతే. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే వావ్ అనిపించింది నాకు. ఇంకా టైం దొరకకపోయా, జర లేట్ అయిపోయి, ఇంకా 4 డబ్బాలు తెచ్చుకుందామంటే. చూడండి ఎంత బాగున్నాయో.
కాంబినేషన్స్ అయితే సూపర్ ఉండాల. ఇది ఒకటి అండ్ ఏది బాగుంది. సో దీపావళి చీర కాంబినేషన్ ఏందనగా ఇదనమాట. పూజలు చేస్తున్న పుణ్యవాన్ని నిజంగా వేసుకుంటున్నా బన్నీ. మొన్న నేను అత్తమ్మ వాళ్ళందరం కూర్చున్నప్పుడు ఒక టాపిక్ వచ్చి అంటే జ్యువెలరీ ఎప్పుడు వేసుకుంటాం ఏందనేది అసలు గుర్తు కూడా ఉండదు. అది బ్యాంకులో పెట్టొస్తాం, అది ఉన్న విషయం కూడా గుర్తుండదు, ఎందుకంటే వేసుకోం కదా ఫ్రీక్వెంట్గా. బట్ నాకేమైందంటే ఎవ్రీ మంత్ పౌర్ణానికి నోములు నోసుకుంటున్నా కదా, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టవచ్చు చూడు అట్లా వేస్తున్నా కదా. ఆ సొమ్ములు వేసుకోవడానికి ఒక అవకాశం అనమాట నాకు అదంతా. వంక మొత్తం మీద లేకపోతే అసలు వేసుకోను కదా, తెచ్చుకున్నా కూడా వేసుకోను కదా అనిపిస్తుంది నాకే ఆలోచిస్తే. ఇది నా దీపావళి చీర కాంబినేషన్. ఇది ఫోటో దిగిననుకుంటా, దొరికితే పెడతా. ఇట్లా అయితే గుండు ఉంటాయి నా చేతులు, అంటే ఫ్లఫీగా, కాబట్టి ఏ గాజులు వేసుకొని భలే ఉంటుంది. వేసుకోను అంతే. నల్లగా అయినాయి అబ్బా, జ్వరం వచ్చినప్పటి నుంచి, డెంగ్యూ వచ్చినప్పటి నుంచి ఇంకా పోతుంది స్కిన్. ఇట్లా అని కనబడనికి ఒక ఫోటో కూడా దిగినా. బాగున్నాయా? ఇంకా నల్లగా ఉన్నాయి నా చేతులు. నిజానికి ఒక్క చేతికి అమ్మ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, కానీ మరీ అమ్మోర్లాగా ఉంటా అని అట్లా కొన్ని తెచ్చుకున్నా. బాగుంది కదా? ఇట్లా గుండు ఉంటుంది కదా, మంచిగా ఉంటాయి నా చేతికి గాజులు. ఇంకో కలర్ ఏదానికి వేసుకుందాం అబ్బా. డన్. దీనికి ఏం వేద్దాం లోపల? ఏం లేకపోతేనేమో అదో ఇదో అని గుర్తొస్తుంది, ఇవి ఉంటేనేమో పరిశాన్ అనమాట. అది వేసుకుందామా ఇది వేసుకుందామా అని. కాంబినేషన్లు పెట్టుడు కూడా రావాలి, వాళ్ళు గబగబా పెట్టిస్తారు కదా షాప్లో వాళ్ళు. మనకేమో చీర ఉంటే కానీ దానికి ఓకే ఇది సెట్ అవుతుందేమో అనుకుంటాం, కానీ నాకు రాదు చూడండి. ఇది చాలామంది భలే వేసుకుంటారు. ఏమి చేయవలేను? రెడ్ గాజులు ఉన్నాయి. రెడ్లకు ఏది బాగుంటుంది చెప్పండి? ఇది చిలక ఆకుపచ్చ ఉంది, ఇట్లుంటుంది. చీర కలర్ ఇట్లా కళ్ళు మూసుకొని గుర్తు చేసుకొని అప్పుడు కాంబినేషన్ రావాలా. నీ ఊడుండమ్మా, నువ్వు వీడికి రా అమ్మా. ఇదేదో బాగున్నట్టుంది. అన్న ఒకటే డిజైనా నేను వేసేది? బాగాలేదు, డల్గా ఉంది. ఇదే బాగుంది. దీంట్లో మళ్ళీ ఏదో గోల్డ్ కలర్ ఇచ్చిండ్రు. వామ్మో, గాజులు తెచ్చుడు కదా, వేసుకున్నాడు కూడా ఒక కళ. ఇప్పుడు ఆ కళలు నాకు లేదని అర్థమైపోతుంది. అంటే మీకు ముందే అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్లా పెడతానా మళ్ళీ ఆగమాగం ఏంటంటే అనే పెడతా. ఇక అప్పుడు ఏమంటే గాజుల వాచ్లు అయిపోయినాయి అంటే గిట్లనే అయిపోతాయి నాకు.
ఓకే, దీంట్లో ఏం వేయచ్చు, అన్నీ ఆరెంజ్ అయిపోతున్నాయి. షో 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 షాప్లోకి పోయి దేని దానికి ఇట్లా ఏదాన్ని సెట్ అవుతుందని పెట్టుకోరు. ఈ మధ్యకాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్ అవి భలే పెడుతున్నారు కదా, సో సూపర్ అనిపిస్తుంది అట్లా పెట్టిస్తుంటే. ఈయన ఆగం చేస్తున్నారు చూడండి వీటిని. ఆ షాప్లో మంచిగా అనిపించాయి ఇవన్నీ. మీరు చెప్పుండి అబ్బా జర కాంబినేషన్లో చీరని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏమీ రాదని. మామూలుగా నేను ఫీల్ అవుతుంటా ఏదన్నా సైకిల్కి చూసి అయ్యో దీన్ని నట్టు కూడా నాకు తెలియదు కదా, నాకు ఏం బుర్రలేదు అనుకుంటా. ఈ విషయంలో కూడా బుర్రలేదని తేలిపోతుంది ఇప్పుడు నాకు. ఓకే, ఇదంతా బాగోలేవు అంటే చూడంగానే బాగుండాలి కదా. ఇదేదో బాగున్నట్టునే, దీనికి ఆ బండ వద్దు, అన్నీ సన్నయ్యే బాగున్నాయి. कैसा है, अच्छा है, వావ్ రాముడు. ఆమె ఇవి ఇస్తుంటే ఈ సైడ్ గాజులు ఏంది అట్లున్నాయి ఆగమాగము, నేను గోల్డ్ వేసుకుంటా కదా అంటే, గోల్డ్ ఎప్పుడు వేసుకోరు కదా వేసుకోము కదా అన్నది. అవును కదా, నేను బ్యాంకులో పెట్టి వచ్చిన అసలు 3-4 ఏళ్ళు అవుతుంది నేను తెచ్చుకోక. పర్లేదా, ఏమో కలిపినా, ఆరెంజ్ ఎక్కువ ఉండాలనా? అయ్యో, చీరకి ఇది పెట్టుకోగానే ఖుషి అయిపోయి నాకు చాలా బాగా సెట్ చేయడం వచ్చిందని ఫీల్ అయిపోయినబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అయిపోయి అట్లా చేస్తా. ఇందుకే నిజాయితీ ఒప్పుకున్నా నాకు ఆడలక్షణాలు తక్కువ అని. అర్థమవుతుంది కదా మీకు ఈ పాటికి, శ్రీదేవి వేసుకుంటున్నామని. బాగున్నాయి ఇవి, గుత్తంగా వేసుకున్నాయి అంటారు కదా. గుత్తంగా అంటే కదలకుండా గట్టిగా వేసుకుంటారు. ఇట్లా చేసి రోజు పనులు చేస్తే టింగు అంటాయి. టైట్గా పర్ఫెక్ట్ సైజ్ అనమాట గుత్తంగా వేసుకున్నాడు. నిండు వేసుకున్నారు, గుత్తంగా వేసుకున్నారు. బాగుందా? గాజులన్నీ బాగున్నాయా? ఎట్లున్నాయి? ఏదో తిక్క మాట్లాడుతున్నా కానీ అమ్మయ్య మీకు చూపించేసినప్పుడు నా పని అయిపోయింది. ఎట్లా పెట్టుకోవాలా, కాంబినేషన్ ఎట్లా సెట్ చేయాలనేది నాకు సలహా ఇస్తే దాని ప్రకారంగా పెట్టుకుంటా. అయితే పక్కా ఊరలాగా అన్నికి పోయినా కానీ నేనే ఊరుదాన్ని, పల్లెటూరు దాన్ని. అంటే మంచిగా వేసుకుంటారు చూడండి, మంచి అంచు చీరలు కట్టుకొని నిండుగా వేసుకుంటారు కదా, అట్లుంది ఇది. అయ్యో నా ఈ చేతులన్నీ ఎట్లా అయిపోయినాయి నల్లగానే అనిపిస్తుంది ఇప్పుడు. వాళ్ళు డబ్బాల్లో పెట్టించినప్పుడు కూడా లైట్ కలర్స్ వేరు, డార్క్ కలర్స్ వేరు వాళ్ళు పెట్టిస్తారు. ఇది ఈ యాష్ కలర్ అని అడిగింది. అబ్బాయి ఏం చీర ఉందబ్బా అనుకున్నా. సో మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటూ వచ్చింది. యాష్ అండ్ రాణి పింక్ ఈ కాంబినేషన్లో, ఇక్కడ ఈ కాంబినేషన్లో వస్తుంది, సూపర్ ఉంటుంది. ఒక చీర ఉంది మన దగ్గర ఇట్లా, ఇది బాగుంది అనిపించింది. లేదంటే ఇందులో ఒట్టి గోళీ వేసుకోవచ్చు.
కదా కొనుక్కునేటప్పుడేమో మస్తు వచ్చినాయి అనుకున్నా, వీడికి వచ్చినాక కొన్నే కనబడుతున్నాయి నాకు. మళ్ళీ కొనుక్కొచ్చుకుందాం ఓ రోజు తీరిగ్గా పోయి టైం తీసుకొని తెచ్చుకుందాం. ఇట్లా ఇదనమాట. నాకైతే నచ్చింది. నా పిచ్చి మీకు ఎట్లా నచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కొన్ని అయినా ఇంకిన మస్తు కొనుక్కొచ్చుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఓకే, బాయ్.